యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. పద అర్థం చూద్దాం రండి. యహ ఎవడు మాం నన్ను పశ్యతి చూస్తాడో సర్వత్ర అన్ని చోట్ల సర్వం సమస్తాన్ని చ మరియు మయి నాలో పశ్యతి చూస్తాడో తస్య అతనికి అహం నేను న ప్రణశ్యామి అదృశ్యమవను సహచ అతడు కూడా మే నాకు న ప్రణశ్యతి దూరం కాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున యోగి యొక్క సమదృష్టి ఇప్పుడు భక్తి యొక్క పరాకాష్ఠకు చేరుతుంది. ఎవడు ప్రతి జీవిలో నన్ను దర్శిస్తాడో ఈ సమస్త విశ్వం నాలోనే ఉందని గ్రహిస్తాడో అతను నన్ను ఎప్పుడు కోల్పోడు, నేను కూడా అతనికి ఎప్పుడూ దూరం కాను. అర్జున ఇది కేవలం కళ్ళతో చూసే దర్శనం కాదు, జ్ఞానంతో భక్తితో అనుభవంతో కలిగే దర్శనం. అప్పుడు దేవుడు దేవాలయంలో మాత్రమే ఉన్నాడని కాదు, ప్రతి జీవిలో ప్రతి హృదయంలో ప్రతి చోట ఉన్నాడని యోగి అనుభవిస్తాడు. అర్జున అలాంటి యోగికి నాతో ఉన్న బంధం ఎప్పటికీ తెగిపోదు. అతను నన్ను మరచిపోడు, నేను కూడా అతనిని ఎప్పటికీ విడిచిపెట్టను. ఇదే భక్తి, ఇదే యోగం, ఇదే పరమాత్మతో నిత్యమైన ఏకత్వం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.